అమోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ, మేము నీకు సేవ చేయుదము, మాతో నిబంధన చేయుమని నాహాషుతో అనిది. ఇజ్రాయేలీలందరి మీదకి నింద తెచ్చినట్లు, ఇది రివర్బ్ అవుతుంది చూడండి అమ్మా, ఇజ్రాయేలీలందరి మీదకి నింద వచ్చినట్లు మీ అందరి కుడి కన్నులు ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలకు చెప్పగా, వారు, మేము ఇజ్రాయేలు సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మను రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించుకుందామని. చాలండి. చూడండి, ఇక్కడ యాబేష్ గిలాదు అంటే ఇజ్రాయేలీల పట్టణాలలో ఒక పట్టణము పేరు. ఈ యాబేష్ గిలాదులో ఎవరు నివసిస్తారంటే మనష్షే అర్ధగోత్రం వారు, గాదు గోత్రంలో ఇంకొక సగము. ఇజ్రాయేల్కి ఎన్ని గోత్రాలండి? మొత్తము 12 గోత్రాల్లో. ఆ 12 గోత్రాల్లో 2 గోత్రాల పేరు ఏంటంటే మనష్షే గోత్రము, అలాగే గాదు అన్న ఒక గోత్రము. ఈ 2 గోత్రాలలో కొంతమంది కలిసి ఒక పట్టణంలో నివసిస్తారు. ఆ పట్టణం పేరు యాబేష్ గిలాదు. రాను తర్వాత గిలాద్ అని వచ్చింది కొన్ని చోట్ల, ఆ తర్వాత యాబేషు పట్టణం అని వచ్చింది. 2 ఒకటే. అయితే అప్పటికి ఇశ్రాయేలు ప్రజలకు ఇంకా రాజు లేడు. ఏ పట్టణముకు ఆ పట్టణముకు విడివిడిగా విడిపోయి బతుకుతున్నారు. ఏ పట్టణానికి ఆ పట్టణానికి ఒక న్యాయాధిపతి ఉన్నాడు, వారు న్యాయాలు తీరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా జరుగుతూ ఉన్నది ఇజ్రాయేల్ పట్టణాలన్నిటిలో. అయితే ఒకానొక దినమున అమోనీయుడైన నాహాషు అన్న పేరుకి అర్థము పాము అని అర్థము. నాహాషు అన్న పేరుకి అర్థం ఏంటి చెప్పాలా? ఏంటి? పాము. ఈ అమోనీయుడైన నాహాషు తన సైన్యమైన అమోనీయులందరితో కలిసి యాబేష్ గిలాదు పట్టణం మీదకి దండెత్తి వచ్చాడు, యుద్ధము చేయటానికి, ఆ పట్టణాన్ని ఆక్రమించుకోవటానికి. ఆ పట్టణముకు ఎదురుగా దిగి ఆ నాహాషు యొక్క దూతలు ఒక వర్తమానం తీసుకొని వెళ్ళేటట్టుగా పంపించాడు. ఈ దూతలు వెళ్ళి ఏం చెప్పారంటే, యాబేష్ గిలాదు ప్రజలతో ఏం చెప్పారంటే, మీరు మాకు లొంగిపోండి, అలా కాని ఎడల మీతో మేము యుద్ధము చేస్తాము. యుద్ధము జరిగితే మీరందరూ చచ్చిపోతారు, హతమైపోతారు. యుద్ధము కావాలా, మాతో సంధి కావాలా అని చెప్పి అన్నారు. సంధే కావాలని చెప్పి అడిగారు అందరూ. అయితే ఆ సంధి జరగాలి అంటే ఒక కండిషన్. ఏమిటంటే 2వ వచనంలో పెడుతున్నాడు ఆ కండిషన్. చదువుతారు ఒకసారి. ఇజ్రాయేలీలందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులు ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమోను. చూసారు, ఇజ్రాయేలీలందరి కుడి కళ్ళు నేను పీకేస్తాను. ప్రాణం కావాలా, కన్నులు లేకుండా తిరగాలా, మీకే వదిలేస్తున్నాను అంటున్నాడు. మీకు అర్థమవుతున్న ఈ మాటలు? నాహాష్ అన్న పేరుకి పాము అని అర్థము, సర్పము అని అర్థము, ఇంకా చెప్పాలంటే సాతాను అని అర్థము. అయితే ఈ సాతాను దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి వాడు చేయాలనుకుంటున్న ప్రయత్నం ఏంటంటే, మీ అందరి మీదకి నేను నింద తేవాలనుకుంటున్నాను. చాలా జాగ్రత్త వినాలమ్మా. అపవాది మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటంటే, మనందరి మీదకి నింద తేవాలి. ఏ విధముగా అయినా సరే క్రైస్తవుల మీదకి, లేదంటే దేవుని ప్రజల మీదకి నింద తీసుకొని రావాలి. సో మన మీదకి ఒక నిందలు కానీ, మనకు ఒక అవమానాలు జరుగుతున్నాయి అంటే, సంగమా చాలా జాగ్రత్తగా వినాలా, అది అపవాది పని అని అర్థం చేసుకోవాలి మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మనమందరి మీద నిందపడుతున్నా కానీ, మనకు మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ కొన్ని అవమానాలు జరుగుతున్నప్పుడు కానీ, లేదంటే మనం వర్క్ చేస్తున్న వర్క్ ప్లేసెస్లో మనకి అవమానాలు జరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏమిటంటే, అపవాది అనేవాడు ప్రవేశించాడు అని అర్థం. మనందరి మీదకి నింద తేవటము, మనందరి మీద ఒక బురద జల్లటం అనేది అపవాది పని. అది ఏ విధంగా అయినా సరే వాడు ఎన్నుకుంటాడమ్మా. అది ఏ విధంగా అయినా సరే.
వాడి యొక్క ప్రధాన ఎజెండా. అందుకే వర్క్ చేస్తున్న వాళ్ళకి, వర్క్ ప్లేసెస్లో ఉంటున్న మీకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను నేను. అయితే ఇక్కడ నింద ఏమిటి? ఆ నింద అంటే ఇదిగో ఏంటంటే, మీ అందరి కుడి కన్నులు ఊడదీయుదునని మీతో నేను నిబంధన. మీ అందరి కుడి కళ్ళు పీకేసేయాలంటాను. అంటే చూడండి, అసలు దయ్యానికి, అపవాదికి ఉన్న ప్రధాన ఎజెండా ఏంటంటే, మనమందరము దేవుని ఆశీర్వాదాలు చూడకూడదు. దేవుని ఆశీర్వాదాలు మన జీవితాలలో కానీ మన కుటుంబాలలో కానీ మనము చూడకుండా ఉండేటట్టుగా చేయటమే అపవాది యొక్క ప్రధాన ఎజెండా. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, మీ అందరి కుడి కళ్ళు నేను ఊడదీయాలి అని చెప్పేసి నాహాషు ఒక క్రూరమైన ఆజ్ఞ జారీ చేస్తున్నాడు దేవుని బిడ్డల మీద. దీనిని నూతన నిబంధనలను మనకి ఆత్మీయంగా మనము తీసుకోవాలంటే, ఇదిగో ఒక వ్యక్తికి కళ్ళు తీసేస్తే ఏంటమ్మా, ఇంకా ఆ వ్యక్తి ఏమీ చూడలేడు. అపవాది కళ్ళు తీయాలి అంటుందంటే మన కొరకు సిద్ధపరచబడిన ఆశీర్వాదం మనం చూడకుండా మనలను అంధత్వంలోనికి నెట్టాలని అపవాది ఆలోచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ఆ మాటలు. ఆ మాటల్ని మనం ఆత్మీయ అర్థంలో చూడాలి, ఆత్మీయ కోణంలో చూడాలి. నాహాషు ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి మీ అందరి కళ్ళు ఊడదీయాలి అంటున్నాడు. మీరందరూ తద్వారా చూడకుండా గుడ్డివారుగా బ్రతకాలి అని చెప్పేసి. అపవాది ఎంత కురుడో చూడమ్మా. ఇది మాత్రమే కాదు, ఒకసారి 2వ రాజుల గ్రంథం కలండి. ఒకసారి ఇది ఇలాగ పెట్టేసేసి 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం చదవండమ్మా. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచన భాగం చదువుతారా? సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి. మరలా చదువు 7వ వచనము. సిద్కియా చూస్తుండగానే వారు అతని కుమారులను చంపించి. చూసారా, ఒక తండ్రి తన బిడ్డల వైపు చూస్తుండగానే అపవాది అనేవాడు వచ్చి ఏం చేశాడంటే ఆ బిడ్డల్ని చంపుతున్నాడు. అక్కడ ఆగిపోలా. తర్వాత ఏంటంట, సిద్కియా కన్నులు ఊడదీయించాడంట. ఇత్తడి సంఖ్యలతో బంధించి బబులోను తీసుకుని వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడ చాలా చాలా బాధేసిద్దమ్మా. ఆ తర్వాత సిద్కియా అనేక సంవత్సరాలు బబులోను దేశంలో బందీ గృహంలో ఖైదీగా బతికాడు. కానీ బబులోను దేశంలో అనేక సంవత్సరాలు గడిపినప్పటికీ, ప్రాణముతో ఉండినప్పటికి కూడా సిద్కియా చివరిగా చూసింది ఏంటి అంటే, తన కళ్ళ ముందే తన బిడ్డలు చనిపోవటం చూశాడు. తన కళ్ళ ముందే తన బిడ్డలు ఏంటంట చనిపోయారు. వెంటనే కళ్ళు తీసేశారు. అంటే ఇక బ్రతికినంత కాలము సిద్కియా మనసులో మెదిలే దృశ్యం ఏమిటంటే తన బిడ్డలు చనిపోవటం. ద డెవిల్, అపవాది ఎంత క్రూరంగా ఉన్నాడు చూడండి. ఇక్కడేమో నాహాషు ద్వారా చెబుతున్న మాట ఏమిటంటే, మీ అందరి కుడి కళ్ళు కావాలన్నాడు. బబులోను రాజైన నెబుకద్నెజరును వాడుకొని దేవుని కుమారుడైన సిద్కియా యొక్క 2 కళ్ళు తీసేసేసాడు. దయ్యము, అపవాదనే వాడు మన దృష్టి వెనక, మన దర్శనం వెనక ఉంటాడు. దేవుడు మన కొరకు అనేకమైనవి సిద్ధపరిచాడు. మా కొరింథీయులకు రాయబడిన పత్రికలో ఉంటుంది, ఆయన తన్ను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచాడు, అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. సో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అనేకమైన ఆశీర్వాదాలు మనము చూడకుండా ఉండాలని అపవాది అనేక ప్రయత్నాలు చేస్తాడని దేవుడు 2వ మాటగా మీ అందరితో తెలియపరుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దిస్ ఇస్ ద ప్రాఫిటిక్ వర్డ్. ఇది ప్రవచనాత్మకంగా నేను మాట్లాడుతున్నానమ్మా. మొట్టమొదటిగా అపవాది అనేవాడు దేవుని బిడ్డల మీదకి నింద తేవాలని చూస్తాడు. 2వది, అపవాది అనేవాడు దేవుని ఆశీర్వాదాలు, దేవుని బిడ్డలు చూడకుండా ఉండటానికి కోసము ఎంత దూరమైన వెళ్తాడమ్మా, ఎంత దూరమైన వెళ్తాడు.
అయితే 2 కళ్ళు పీకేస్తాడు, లేదా ఒక కన్నైనా పీకేసేస్తాడు. ఎందుకంటే పరిపూర్ణంగా దేవుని కార్యాలు కూడా చూడకుండా ఉంటాం. ఆ సిద్కియా ఆ బబులోను దేశంలో ఎన్నో సంవత్సరాలు బ్రతికాడు. కానీ బ్రతికి ఏం ఉపయోగము? తన మనసులో నిరంతరము మెదులుతూ ఉండే ఆ దృశ్యం ఏమిటంటే తన కుమారులు తన కళ్ళ ముందే చంపబడటం. ఎన్నో సంవత్సరాలు బ్రతికాడు ఆ తర్వాత బబులోను రాజు దగ్గర. బట్ ఎక్కడ ఆగిపోయాడంటే తన కుమారుల యొక్క మరణము దగ్గర ఆగిపోయాడు. హీ వాజ్ లివింగ్ ఇన్ ద పాస్ట్. గతములో జరిగిన చేదునే నెమరు వేసుకుంటూ తలపోసుకుంటూ అక్కడే బ్రతుకుతున్నాడు. ఈ రోజున దేవుని ఆత్మ ఇక్కడున్న కొంతమందితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, గతములో ఎప్పుడో జరిగిన చేదుని, గతములో ఎప్పుడో అనుభవించిన కీడును గురించే నిరంతరము తలపోస్తూ ఉన్నావు అంటే ఆల్రెడీ నీ కన్నులు అపవాది ఊడదీసేశాడు అని అర్థం. అంతే. మీకు అర్థమవుతున్నాయి ఆ మాటలు? గతములో జరిగిన అవమానము కానీ, గతములో మన మీదకి వచ్చిన నింద కానీ, గతములో మనము ఎదుర్కొన్న నష్టము కానీ, గతములో మన జీవితంలో జరిగిన కీడుని కానీ మనము మర్చిపోలేకపోతున్నాము. అది తరచూ మన జ్ఞాపకాల్లో మెదులుతుంది అంటే దాని అర్థం ఏమిటంటే సిద్కియా పరిస్థితిలోనే మనం కూడా ఉన్నాము. మన కన్నులు, ఆత్మీయ కన్నులు మనము కోల్పోయాము అని అర్థము. ఎందుకంటే దేవుని కార్యాలు చూడటం లేదు. ఇంకా దీనికి ఇంకొంచెం వెడమర్చి చెప్పాలంటే ఈ మధ్య ఇది చాలా ఫ్యాషనబుల్గా మాట్లాడుతున్నారు ప్రజలు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఒక రీలు మొన్న ఎవరో స్టేటస్ పెడితే నేను చూశాను. మా మిడిల్ క్లాస్ వాళ్ళకి మా జీవితంలో ఆహా అని చెప్పుకోవడానికి ఏమి ఉండవండి, ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి జరిగిద్దండి, దాంతో మేము సంబరపడిపోతూ ఉంటాము అన్నారు. దానిని విశ్వాసులైన అనేక మంది కూడా దాన్ని స్టేటస్గా పెట్టుకున్నారు. ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి జరగటం ఏంటి? అనుదినము ఆయన వాత్సల్యత మన పైన నూతనముగా చూపిస్తున్నాడు కదా. సంవత్సరాలు గడుస్తున్న కొలది అనేకమైన ప్రవచన వాక్యములు మనకు అనుగ్రహిస్తున్నాడు కదా. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే అది కూడా దేవుని కార్యమే కదా. ఇవేమి గుర్తించలేకపోతున్నావో, పైపెచ్చు నీ జీవితంలో ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేక నార్మల్గా సాదాసీది బ్రతుకుతున్నావు సంవత్సరాల తర్వాత అంటే దేవుని ఆశీర్వాదాలు చూడలేకపోతున్నావు అంటే నీ ఆత్మీయ నేత్రములు ఊడతీయబడ్డాయి. దేవుడు మాట్లాడుతున్న మాటలమ్మా, చాలా సూటిగా మాట్లాడుతున్నానమ్మా ఈ మాట. గతములో జరిగిన చేదుని, అవమానమును, నిందను, కీడుని, నష్టమును మర్చిపోలేక దానినే నెమరు వేసుకుంటూ ఉంటూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నువ్వు ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నీ ఆత్మీయ నేత్రములను అపవాది ఎప్పుడో దొంగిలించేసేసాడు. నువ్వు సిద్కియా ఉన్న స్థితిలో ఉన్నావు. సిద్కియా భౌతికంగా ఒక బందీ గృహంలో, ఒక చెరసాలలో ఉన్నాడు. నీవు మాత్రము ఇదిగో బాహాటముగా ఇంట్లోనే ఉంటున్నావు, బాహాటముగా ఉద్యోగం చేసుకుంటున్నావేమో, కానీ నీ మనస్సంతా ఇదిగో గతంలో జరిగిన అవమానము, చేదు వైపే ఉన్నది. నీవు కూడా బందీ గృహంలోనే ఉన్నావు. అండ్ దేవుడు ఈ విషయాలు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తానమ్మా. ఈ ఉదయకాల సమయంలో మీ కొరకైన నా ప్రార్థన ఏమిటంటే, ఎవరెవరైతే గతములో జరిగిన చేదుని, అవమానాల్లో బ్రతుకుతున్నారో వారందరికీ దేవుడి ఉదయకాల సమయంలో విడుదల అనుగ్రహించును గాక. కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చదవండమ్మా, 7వ వచనం మరలా చదవమ్మా. సిద్కియా గురించి 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయం 7. సిద్కియా చూచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసుకుని పోయిరి. బబులోను పట్టణమునకు తీసుకుని అనేక మంది విశ్వాసులు, కేవలం మీరని కాదమ్మా, ఈ రోజున సార్వత్రిక సంఘంలో కూడా అనేక మంది బబులోను అన్న చెరలో, బందీ గృహంలో బ్రతుకుతున్నారు. ఏంటి ఆ బబులోను చెర, ఏంటి ఆ బందీ గృహం అంటే గతములో జరిగిన చెడుని మర్చిపోలేక అందులోనే, ఆ జ్ఞాపకాల్లోనే బ్రతుకుతున్నారు. మీ కన్నులు ఊడతీయబడ్డాయి.
అయితే ఉదయకాల సమయంలో దేవుని యొక్క మహాకృప ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్ పైన దేవుడు ప్రకాశింపచేశాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏ బిడ్డలు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారో వారందరికీ దేవుడు నూతనమైన ఆత్మీయ నేత్రములు అనుగ్రహిస్తున్నాడు. మీరు మీ గతముల్లో నుంచి విడుదల పొందుకుంటున్నారు. దేవుని ఆశీర్వాదాలు అనేకమైనవి చూడబోతున్నారు. కమ్ ఆన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు కొంతమంది ఈ వారం నుంచే చూడబోతున్నారమ్మా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి వరకు ఏ ఆశీర్వాదాల కొరకైతే ప్రార్థన చేసి 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 వాటిని చూడకుండా ఉన్నారో, ఇదిగో నీవు చూడబోతున్నావు. ఆ చూచే రోజుల్లోకి అడుగు పెడుతున్నావు నువ్వు. ఈ వర్తమానం వింటుండగా దేవుడు నీ ముందర మూయబడ్డ ద్వారము తెరుచునుగాక. నీ ప్రార్థనలకు జవాబులు పొందుకునే ఆ దినముల్లోనికి నీవు నేను అడుగు పెట్టబోతున్నాం. చదవనమ్మా ఆ మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. ఇశ్రాయేలీయులందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు మేము ఇశ్రాయేలీయుల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినములు గడువు మాకిమ్ము, మమ్మను రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మను మేము నీకు అప్పగించుకున్నదమనిరి. చూసారా, ఈ మాట చెప్పంగానే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయవలసిన ఇజ్రాయేలీల ప్రజలు మాకు గడువు 7 రోజులు గడివి, ఇజ్రాయేలీల మిగతా పట్టణాలన్నిటికి వెళ్తాం, వెళ్ళి మాకెవరైనా సహాయం చేస్తారేమో మేము అడుగుతాం అని చెప్పేసి ఈ నాహాషు దగ్గర ఎంత దీనంగా బతిలాడుకుంటున్నారు చూడండి. శత్రువు అనేవాడు వచ్చాడు, ఈ శత్రువు అనేవాడు వస్తూ నింద తీసుకొని వస్తున్నానంటున్నాడు. ఈ శత్రువు అనేవాడు వస్తూ మీ కన్నులు ఓడబీకుతానంటున్నాడు. ఈ శత్రువు అనేవాడు వస్తూ మీరు గనక నాకు సమాధాన పడకపోతే, మీరు గనక మిమ్మల్ని మీరు నాకు అప్పగించుకోకపోతే మీ ప్రాణములను మీ కుటుంబాలను లేకుండా చేస్తానని చెబితే, ప్రభు దగ్గరికి వెళ్ళి యెహోవా మందిరమునకు వెళ్ళి ప్రభు దగ్గర విచారణ చేయకుండా వీరు ఇదిగో ఆ శత్రువుతోటి దాన్ని ఏమంటారు, బేరసారాలు చేస్తున్నారు. ప్రియ సహోదరుడు, నేను చెప్తున్నానమ్మా, మీ జీవితంలో ఒక కష్టం వస్తుందంటే, మీ జీవితంలో ఒక శ్రమ వస్తుందంటే మీరు మనుషులతోటి సంప్రదింపులు చేయటం అనేది ఆపేసుకోవాలి. నీకు ఒక దేవుడున్నాడు. ఆ దేవుని మందిరమునకు వెళ్ళి ఆ దేవుని ఎదుట హిజ్కియా గనక ఇదిగో దేవుని మందిరములో అడుగుపెట్టి ఇదిగో ఆ యొక్క శత్రువు అయిన వాడు పలికిన మాటలన్నిటినీ చదివి వినిపించంట యెహోవా మందిరములో. ఇన్ ద సేమ్ వే అదే కార్యము నువ్వెందుకు చేయకూడదు? దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడమ్మా. నీ కష్టములు మనుషులతో చెప్పుకోవటం ఆపేసేయి. నీ కష్టముల గురించి మనుషులతోటి సంప్రదింపులు చేయటం ఆపేసేయి. ఒకవేళ ఆ వ్యక్తి నీకు సహాయము చేయాలని ఉన్నా కూడా సహాయము చేయడు. ఎందుకంటే దేవుడు దాన్ని మెచ్చడం లేదు. దేవుడు నీకు సహాయము చేయాలి అని నిర్ణయించుకొని నువ్వు నా వైపు తిరిగితే మునుపెన్నడు చూడని ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిద్దామని దేవుడు సిద్ధముగా ఉంటే, నువ్వు ప్రభు వైపు కాకుండా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని వైపుల దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట, ఏ వైపు నుంచి నీకు సహాయం రాదు, పైనుండి నీకు సహాయం వస్తుంది అంతే. అది ఏ కష్టమైనా సరేనమ్మా, అది ఎంత పెద్ద శ్రమ అయినా సరే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదవనమ్మా, కంటిన్యూ చేయండమ్మా. దూతలు సౌలు గిబియాకి వచ్చి జనులకు ఆ వర్తమానం తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు, చూసారా, సౌలు పొలము నుండి పశువులను తోలుకొని అప్పటికి సొలొమోను మీద సమూయేలు తైలము పోసి అతను రాజుగా అభిషేకించాడు. కానీ సౌలు మరలా వెనక్కి వెళ్ళిపోయి పొలాల్లో పశువులు కాసుకుంటా, అంటే ఏం చేయాలో తెలీదు. తైలం అయితే వచ్చింది, ఏంటి పరిస్థితి, విధి విధానాలు ఏమీ తెలీదు. కాబట్టి మరలా వెళ్ళి తన పని తను చేసుకుంటున్నాడు. అయితే ఒకానొక దినమున చదవమ్మా, సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చు
పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసి. ఏంటంట, సౌలు వచ్చాడు, పశువులను తీసుకుని వచ్చాడు. పట్టణమంతా, తను ఉన్న పట్టణం పేరు గిబియా పట్టణం. ఆ పట్టణమంతా ప్రజలు ఏడుస్తున్నారు. ఆ పట్టణమంతా విచారముతో నిండుకొని ఉన్నది. వాట్ హ్యాపెండ్, ఏమి జరిగిందన్నాడు. యాబేషు వారు తెచ్చిన వర్తమానం, ఇదిగో సౌలు, యాబేషు మీదకి నాహాషు అనే ఒక అమోనీయుడైన రాజు దండెత్తి వచ్చాడు. ఆ రాజు మీరు నాకు అప్పగించుకోకపోతే మిమ్మల్ని చంపివేస్తానంటున్నాడు. అయితే అప్పగించుకోవాలి అంటే మీకు ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటి ఆజ్ఞ అంటే, మీ అందరి కుడికళ్ళు పీకేస్తానంటున్నాడు. ఇప్పుడు ప్రాణము ముఖ్యమా, కన్నులు ముఖ్యమా, ఏది తెలుసుకోవాలో యాబేష్ గిలాదు వారికి అర్థము కాలేదు. సహాయమునకై మన పట్టణానికి వచ్చి మన మధ్యలో వారి యొక్క పరిస్థితిని వివరించుకొని దుఃఖించి ఏడుస్తున్నారు అని చెప్పి అన్నారు. ఆ తర్వాత చదవమ్మా. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అరే, ఇక్కడ నేను మాట్లాడదాం అనుకుంటున్నానమ్మా. నాహాషు వర్తమానము గిబియా పట్టణంలో ఉన్న ప్రజలందరికీ వినగానే ప్రజలందరి మీదకి భయం వచ్చింది, బాధ వచ్చింది, భీతి వచ్చింది. మరి అదే నాహాషు వర్తమానము సౌలుకు వినబడగానే దేవుని ఆత్మ దిగి వచ్చిందంట. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? ద డిఫరెన్స్ బిట్వీన్ అనాయింటెడ్ అండ్ నాట్ అనాయింటెడ్. అభిషేకించబడిన వాడికి, అభిషేకము లేని వాడికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే ఇదిగో ఇదే. నాహాషు గురించిన వర్తమానము ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజల మీదకి వచ్చింది ఏంటంటే భయం వచ్చింది. నాహాషు వర్తమానము సౌలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు మీదకి వచ్చింది ఏంటంటే దేవుని ఆత్మ. గొలియాతు గురించిన వర్తమానము ఇజ్రాయేలు ప్రజలకు వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజల మీదకి వచ్చింది భయమే. అదే గొలియాతును గురించిన సమాచారము దావీదు చెవినబడినప్పుడు దావీదు మీదకి వచ్చింది దేవుని ఆత్మ. కనానీయుల గురించిన వర్తమానము ఇజ్రాయేలు ప్రజలు ఆ 10 మంది వెళ్ళారే వేగుల వారు, వాళ్ళు వచ్చి ఇజ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరి మీదకి వచ్చింది ఏంటంటే భయమే. కానీ అదే కనానీయుల గురించిన సమాచారము కాలేబు యెహోషువ చెవిన పడినప్పుడు వాళ్ళ మీదకి వచ్చింది దేవుని ఆత్మ. అభిషేకించబడ్డ వాడికి, అభిషేకము లేని వాడికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే వాడు వింటున్న సమాచారానికి వాడు ఏ విధంగా స్పందిస్తాడో అదే నిర్దేశించబడుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? ద డిఫరెన్స్ బిట్వీన్ అనాయింటెడ్ అండ్ నాన్ అనాయింటెడ్. దీన్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు మన మీద అభిషేకం ఉన్నదా లేదా అని చెప్పేసి. ఒక కష్టానికి నువ్వెట్లా స్పందిస్తున్నావు, ఒక చెడ్డ సమాచారానికి నువ్వెట్లా స్పందిస్తున్నావు, ఒక అవిశ్వాసపు మాటకు నువ్వెట్లా స్పందిస్తున్నావు, ఒక నెగిటివ్ రిపోర్ట్కి నువ్వెట్లా స్పందిస్తున్నావు. సామాన్య ప్రజల్లాగా నువ్వు కూడా కుంగిపోతున్నావా? సామాన్య ప్రజల్లాగా నువ్వు కూడా నిరాశలోకి వెళ్ళిపోతున్నావా? సామాన్యమైన వ్యక్తిలాగా నువ్వు కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి దిగాలు పడిపోతున్నావా? లేదా ఆ నెగిటివ్ వర్తమానము, ఆ నెగిటివ్ రిపోర్ట్, ఆ చేదైన సమాచారము తీసుకొని ప్రార్థనా గదిలోనికి వెళుతున్నావా? సంఘములో ఎంతమంది అభిషేకించబడ్డవారు ఉన్నారంటే అందరూ అని చెప్తాను నేనైతే. బట్ ఈ అభిషేకించబడ్డవారు వారి మీద అభిషేకం ఉందన్న విషయము మర్చిపోయారు. వారిని దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళ కుటుంబాలన్న విషయము మర్చిపోయారు. సంగమా, నేను చెప్తున్నానమ్మా, మీ దైవజనుడిగా, మీ కాపరిగా, మీ ఆత్మీయ తండ్రికి నేను చెప్తున్నానమ్మా, మీ కుటుంబాలలో దేవుడు మిమ్మలను అభిషేకించి ఏర్పరచుకున్నాడు. ఇది మొదలుకొని ప్రతి చెడ్డ సమాచారానికి, ప్రతి నిందకి, ప్రతి అవమానమునకు, ప్రతి నష్టమునకు
మీరు స్పందించాల్సిన తీరు మీరు మార్చుకోవాల్సిందే. అర్థమవుతున్నాయి మీకు? బికాజ్ యు ఆర్ అనాయింటెడ్ బై గాడ్. నువ్వు దేవుని చేత అభిషేకించబడ్డావు. నిరాశపడటము, కృంగిపోవటం అనేది ఎంత మాత్రము మన డిక్షనరీలో ఉండటానికి వీల్లేదు. చదవండి మా మాట మరలా ఒకసారి. సౌలు ఆ వర్తమానం వినగానే, అసలు ఆ మాట చదవగానే భలే ఆశ్చర్యం వేసింది నాకు. సౌలు ఆ వర్తమానం వినగానే, గిబియా వారు ఆ వర్తమానం వినగానే దిగాలి పడిపోయారు. పట్టణమంతా ఏడుస్తుంది. సౌలు అదే వర్తమానం విన్నాడు, కానీ అతని మీదకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ వచ్చేసింది. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చును. దేవుని ఆత్మ అతని మీదకి ఎట్లా వచ్చిందంట? బలముగా వచ్చి. బలముగా. అమ్మ, నీకు ఒక కష్టం వచ్చిందా, నీకు ఒక శ్రమ వచ్చిందా, మీకు ఒక నింద వచ్చిందా, దానిని జయించే బలమైన ఆత్మ దేవుడు ఆ పరిస్థితుల్లో నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సడన్గా ఒక 10 లక్షల రూపాయల యొక్క నష్టము నువ్వు ఎదురు చూసావు. సడన్గా ఒక 15 లక్షలు, లేదంటే ఒక 20 లక్షలు, లేదంటే నువ్వు బాగా సంపాదించుకున్న బంగారము, ఇదంతా పోగొట్టుకున్నాము, ఒక చెడు జరిగింది, ఒక నష్టము మనకు వాటిల్లింది అన్న చెడ్డ సమాచారం మీరు వింటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ యొక్క నష్టాన్ని పూడ్చుకునే బలమైన ఆత్మాభిషేకము దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ఆ టైంలో ఆ ఆత్మాభిషేకముతోటి నువ్వు కోల్పోయిన దానికంటే 2 నువ్వు అధికంగా మేలు పొందుకుంటావు అంటాను. నువ్వు 10 లక్షలు కోల్పోయావా, దేవుని యొక్క ఆత్మాభిషేకంతో 20 లక్షలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చదువుమా. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై, అతడు ఏమయ్యాడంట? అత్యాగ్రహుడై పెళ్ళాన్ని కొట్టాడు. లేదు. పిల్లల్ని కొట్టాడు. లేదు. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి, ఎందుకు మాట చెప్తానంటే చాలా మందికి ఇట్లాంటి ఏం జరిగినప్పుడు కోపాలు చేస్తా ఉండే, నా కోపం వచ్చిందంటే నా మీద అభిషేకం ఉంది అనుకుంటారు. లేదు. సౌలు కోపం వచ్చి పక్కనున్నో ఇంట్లో ఉన్న దానిలా అతడు అత్యాగ్రహుడై చదవమ్మా. ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇజ్రాయేలీల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, వాటిని పంపి సౌలుతోను సమూయేలుతోను చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేశాను. ఆ మాట అండర్లైన్ చేయాలమ్మా. సౌలుతోను సమూయేలుతోను చేరకుండు వాడెవడో వాని ఎడ్లను, వాడి యొక్క ఆస్తిని నేను ఈ ప్రకారముగా చేస్తాను. ఏమైందంటే అత్యాగ్రహము తెచ్చుకున్నాడు సౌలు. తెచ్చుకొని తన దగ్గర ఉన్న పశువులలో ఒక కాడి ఎడ్లను తీసుకొని వాటిని తునకలుగా చేసి ఇజ్రాయిల్ యొక్క పట్టణాలన్నిటికీ పంపించి సౌలుతోనూ సమూయేలుతోనూ జతగా ఉండని వాడెవడో వాడి యొక్క ఆస్తిని, వాడి పశువులు అనగా వాడి ఆస్తిని నేను ఈ ప్రకారముగా చేస్తాను అంటున్నాడు. అభిషేకించబడ్డవాడు ఏ విధముగా కార్యాలు చేయగలడో నేను మాట్లాడుతున్నానమ్మా. అభిషేకము ద్వారా అభిషేకించబడ్డాడు ఏమేమి కార్యాలు చేయగలడో నేను మాట్లాడుతున్నాను. నాహాషు వర్తమానం ఇజ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడేమో అందరూ దిగులు పడిపోయారు, భయక్రాంతులైపోయారు. నాహాషు వర్తమానము సౌలు మీదకి వచ్చినప్పుడు అతడు దేవుని ఆత్మచేత బలముగా నింపుకొని అతడు ప్రతి పట్టణమునకు ఒక సమాచారం పంపిస్తున్నాడు. మాతో జతపడని వాడెవడైతే ఉంటాడో ఈ ఇజ్రాయేలు దేశంలో, వాడి యొక్క ఎడ్లను, వాడి పశువులను, ఇంకా మనందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాడి యొక్క ఆస్తిని నేను ఈ విధంగా చేస్తున్నాడు. ఎలా చేయగల? అసలు ఎక్కడదండి ఇతనికి అధికారము? ఒక్క వ్యక్తి నిన్నగాక మొన్న అయ్యాడు రాజు. ఏమంటున్నాడు? ఆ లక్షలాది మంది ఇజ్రాయేలు ప్రజల ఆస్తిని మీద అతడు పెత్తనం చేస్తున్నాడు. చూడండి,
అతడు నిర్ణయిస్తున్నాడు ఏమంటే, నాతో జతగా లేకపోతే మీ ఆస్తిని నేను ఈ విధంగా చేస్తానంటున్నాడు. ఎట్లా వచ్చింది అతనికి ఆ ధైర్యము? ఏ విధంగా అతనికి ఆ ధైర్యం వచ్చిందండి? ఒక సామాన్యమైన వ్యక్తి, పశువులు వెంబడి తిరిగే ఒక వ్యక్తి, గాడిదలు వెంబడి తిరిగే ఒక వ్యక్తి ఇతరుల యొక్క లేదా తన దేశ ప్రజల యొక్క సంపదను నిర్ణయించడానికి ఎవరిచ్చారు ఇతనికి అధికారము? దేవుని ఆత్మ ఇచ్చింది అతనికి అధికారము. హల్లెలూయా. సంగమం నేను చెప్తున్నానమ్మా, ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్, నువ్వు అభిషేకించబడ్డవాడివైతే నీ ఆదాయము నువ్వు నిర్ణయించుకోవచ్చు, నీ కుటుంబ ఆదాయాన్ని నువ్వే నిర్ణయించుకోవచ్చు. మీకు అర్థమైందా? సౌలు తన అభిషేకముతోటి తన దేశంలోని ప్రజల యొక్క ఆస్తిని నిర్ణయిస్తున్నాడు. నా పక్షముగా ఉంటే వాడి ఆస్తి బాగుంటుంది, నా పక్షముగా లేకపోతే వాడి ఆస్తిని నేను ఈ విధంగా పాడు చేస్తా అంటున్నాడు. బై ద అనాయింటింగ్ హీ ఈస్ డిసైడింగ్ ద పీపుల్స్ వెల్త్. ప్రజల యొక్క ఆస్తిని అభిషేకం ద్వారా అతను నిర్ణయిస్తున్నాడు. పాత నిబంధనలో ఉన్న ఒక వ్యక్తి దేవుని అభిషేకముతోట తన ప్రజల యొక్క ఆదాయాన్ని నిర్ణయిస్తున్నాడంటే, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుణ్ణే మన దేహంలో కలిగినప్పుడు మనం ఎందుకు మన ఆదాయాలు నిర్ణయించుకోకూడదు? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు? నీ ఆదాయాన్ని నిర్ణయించాల్సిన నీ బాస్ కాదు, నీ ఆదాయాన్ని నిర్ణయించాల్సింది నీ కంపెనీ కాదు. నీ కంపెనీ నీతో మాట్లాడక మునుపు, నీ బాస్ నీతో మాట్లాడక మునుపు, ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు డిసైడ్ ద వెల్త్ దట్ యు హ్యావ్ టు గెట్. నీకు రావాల్సిన ఆదాయం నువ్వు నిర్ణయించి నీవు ప్రభువుకు ఆ మాట చెప్తే ప్రభు ఆ మాట వారి నోటి మెట్ట ఉంచుతాడు. ఒక అభిషేకించబడ్డవాడు వాడి యొక్క ఆదాయాన్ని వాడే నిర్ణయించుకోగలడు. ఆమేన్. చదవమ్మా, మరలా మాట చదవమ్మా. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇజ్రాయేలుల దేశములోని నలుదిక్కులకు దూతల చేత పంపి, ఇజ్రాయేలు దేశం ఆ మాట భలే ఉంటుందమ్మా. ఇజ్రాయేలు దేశము ఏంటంట? ఇజ్రాయేలీల దేశము అంటే ఒక దేశము యొక్క ఆర్థిక పరిస్థితిని ఇతడు నిర్ణయిస్తున్నాడు. ఎవరు ఇతడు? పశువులు వెంట తిరుగుతున్న వ్యక్తి. ఒక రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని నిర్ణయించే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలు నిర్ణయించగలరని చెప్పేసి దేవుని వాక్యం చెబుతుందమ్మా. నువ్వు ఎవరి మాట వింటావో నీకే వదిలేస్తున్నా. నేనైతే నా రాష్ట్రం యొక్క ఆదాయ పరిస్థితిని నిర్ణయించేది నేనే అంటా. నేనైతే ఇది మొదలుకొని మీరు రాష్ట్రం యొక్క ఆదాయ పరిస్థితి గురించి ప్రార్థన చేయాలమ్మా. యూ నీడ్ టు డిసైడ్. మన రాష్ట్రం ఇప్పుడు పేద రాష్ట్రం అయి ఉండొచ్చేమో, మన రాష్ట్రం ఇప్పుడు అన్ని రాష్ట్రాల కంటే చిన్న రాష్ట్రము, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అయి ఉండొచ్చేమో. మన ప్రార్థనల ద్వారా మన రాష్ట్రము ఈ దేశానికి ఒక తలమానికగా మారునుగాక. అంటే మన రాష్ట్రం అట్లా అవ్వాలంటే దాని అర్థం ఏంటి తెలుసు? మనందరి ఆదాయాలు కూడా పెరుగుతాయని అర్థం, అంతే. ఆ రాష్ట్రం పెరిగితే నాకేమొస్తుంది భాష గారు? లేదు, నీ గురించే మాట్లాడుతున్నా. అభిషేకించబడ్డ వాడికి ఉన్న ఎబిలిటీ, సామర్థ్యం చూడమ్మా. ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని నిర్ణయించగలడు. ఏమంటున్నాడంటే, నాతో జతగా లేని వాడి యొక్క ఎడ్లను, పశువులను నేను ఈ విధంగా చేస్తాను అంటున్నాడు. ఈరోజు నీ ఆదాయం నువ్వు నిర్ణయించుకోమ్మా. ఇప్పటి వరకు నీ ఆదాయము నీ పైన ఆఫీసర్స్ నిర్ణయించారేమో, నాకు తెలియదమ్మా. ఈరోజు నీకు ప్రత్యక్షత వెళ్తున్న లోపలికి, నీకు ప్రత్యక్షత కనుక లోపలికి వెళితే నువ్వు డిసైడ్ చేయి నీ ఆదాయం ఎంత ఉండాలో. నువ్వు డిసైడ్ చేయాలా. అర్థమవుతుందా మీకు ఆ మాట? అర్థమవుతుందా? దేవుని అభిషేకము ద్వారా సౌలు నిర్ణయిస్తున్నాడు తన దేశ ప్రజల యొక్క ఆదాయ పరిస్థితి. దేవుని అభిషేకము ద్వారా ఇస్సాకు నిర్ణయిస్తున్నాడు తన కుమారులలో ఎవరు ఎక్కువ దీవించబడాలి, యాకోబా ఏసావా అని చెప్పేసి. దేవుని యొక్క అభిషేకముతోటి
యాకోబు నిర్ణయించుకున్నాడు తను లాబాను కంటే అధికముగా దీవించబడాలని చెప్పేసి. మీకు అర్థమవుతున్నాయి నేను చెప్తున్న మాటలు? నేను చెప్పిన ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నీ ఎవరు వీళ్ళు? దేవుని ఆత్మ కలిగిన వారు. దేవుని అభిషేకము ద్వారా సౌలు నిర్ణయిస్తున్నాడు తన దేశం యొక్క ఆదాయ పరిస్థితిని. అలాగే దేవుని ఆత్మ ద్వారా ఇస్సాకు నిర్ణయిస్తున్నాడు తన ఇరువురు కుమారులలో ఎవడు దీవించబడాలి అని చెప్పేసి, యాకోబా ఏశావా అని చెప్పేసి. దేవుని అభిషేకము ద్వారా యాకోబు నిర్ణయించుకున్నాడు లాబాను కంటే నేను ఎక్కువ దీవించబడాలి అని చెప్పేసి. ఈ రోజున నీ నిర్ణయమే ఇంకా రెడీగా ఉండాలమ్మా. నీ నిర్ణయం కనుక నువ్వు ప్రభువుకు చెబితే చాలు, దేవుడు నీ పక్షముగా తన దూతల్ని విడుదల చేస్తాడంట. నేను చెప్తున్నామ్మా, ఇప్పటి వరకు ఎలాగుందో నీ ఆదాయ పరిస్థితి నాకు తెలియదమ్మా. ఈ ప్రత్యక్షత కనుక నీ హృదయంలోనికి తీసుకొని ఈ ప్రత్యక్షతతోటి నీ విశ్వాసం కనుక కలిపి నువ్వు ప్రార్థన చేసినట్లయితే మునుపెన్నడు చూడని ఆదాయ అభివృద్ధి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అంటున్నాను. అర్థమవుతుందా మీకు ఆ మాట? అర్థమవుతుందా?